రంగారెడ్డి జిల్లాలో సరూర్ నగర్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ డిజబిలిటీ రిహాబిలేషన్ సెంటర్ డిడిఆర్సిని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఫిజియోథెరపీ డాక్టర్లు కానీ, సైకాలజీ లెక్చరర్స్ కానీ, ఇంకా ఇతరత్ర ట్రైనింగ్ వ్యక్తులు కూడా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ పిల్లలకి, అంటే ఆటిజం లాంటి ఆటిజం వచ్చిన పిల్లలకు కూడా మరి ఇయరింగ్ టెస్టింగ్లో కానీ, స్పీచ్ థెరపీలో కానీ, ఫిజియోథెరపీ కానీ, సైకలాజికల్ కౌన్సిలింగ్ కానీ, వొకేషనల్ కౌన్సిలింగ్ కానీ, ప్రోస్థెటిక్లో కూడా వీళ్ళు అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక్కడ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఈ డిడిఆర్సీలను నిర్లక్ష్యం చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 డిడిఆర్సీలు ఉండగా 10 డిడిఆర్సీలని క్లోజ్ చేసింది. ఇలా ఒక్క డిడిఆర్సీ మాత్రమే రాష్ట్రంలో నడుస్తుంది. డిడిఆర్సీని మూసివేయడం వల్ల ప్రైవేట్ సెక్టార్లో ఆటిజం సెంటర్లు పుట్టగొడుగుల లెక్క పెరుగుతూ వచ్చింది. వాళ్ళు బాధ్యత మర్చిపోయారు చాలామంది. దాంట్లో ఒక్క విజిటింగ్కి 12,000 15,000 తీసుకుంటున్నట్టుగా నాకు చాలా కంప్లైంట్లు వచ్చాయి. త్వరలో ఆటిజం సెంటర్ల మీద కూడా ఖచ్చితంగా మరి వాటిని విజిట్ చేసి, వాటిని పర్యవేక్షణ చేసి, ఎవరైతే అక్రమాలకు పాల్పడుతురో అలాంటి ఇంకా అనుమతులు లేకుండా ఆటిజం సెంటర్లు ఏర్పరిచిన వాళ్ళ మీద, అక్రమ ఫీజులు కలెక్ట్ చేస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం చర్యలు తీసుకుంటామన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా మరి గౌరవ మంత్రివర్యులు అడ్డూరి లక్ష్మణ్ గారు మరి సామాజిక వర్గాల నుంచి వచ్చిన వారు, బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు, మరి వికలాంగుల పట్ల మన మంత్రి గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు పెద్దన్నగా, వికలాంగుల ఆత్మబంధువుగా, వికలాంగుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా చాలా మంచి హృదయంతో వికలాంగుల పట్ల మరి వారు ఉండడం జరిగింది. మరి వారందరినీ సంప్రదించి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి దృష్టికి, మరి మన శాఖ మార్చిలు అడ్డూరి లక్ష్మణ్ అన్న దృష్టికి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆర్థికంగా ఈ అంశాలు దీన్ని కేటాయించి తిరిగి ప్రతి జిల్లాలో డిడిఆర్ సెంటర్లని పునరుద్ధరించి మరి కొంత నిధులు కూడా కేటాయించి వీటిని పూర్తిగా ఆధునీకరించి ఆటిజం పిల్లలకు కానీ, స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలకు కానీ, వికలాంగుల కొరకు వీటిని బలోపేతం చేస్తామన్న విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది.